అమ్మ మీరిప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏలినాటి శని అని అన్నారు కదా! నిజంగానే ఏలినాటి శని అనేది ఉంటుందా అమ్మ? ప్రతి వాళ్ళకి ఉంటుంది. అంటే ఎవరెవరికి ఉంటుంది? ఎవరెవరికి ఎటువంటి ఏం పనులను లేదమ్మా, ప్రతి చేయడం వాళ్ళకి వల్ల? నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఇంకోళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. హ్మ్. ప్రతి వారికి ఉంటుంది. వారి వారి ఆయుర్దాయాన్ని బట్టి ఒక్కోసారి 3 సార్లు కూడా 4 సార్లు కూడా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు 7 సంవత్సరాలు కూడాను మనం ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు చెప్పా కదా, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఒకసారి వరుసగా 4 ఏళ్ళు మంచి చేసేస్తాడు, వెళ్ళేటప్పుడు 3 ఏళ్ళు చెడు చేయొచ్చు, నాకు మొదట 4 ఏళ్ళు చెడు చేయొచ్చు. అట్లా అట్లా పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది, వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి కూడా ప్రతి వారికి ఉండేదే ఏళ్ళనాటి శని. అది దాని మీదే ఆధారపడద్దు అంటాను నేను. మనం ఎప్పుడు చేసే పని ఒకటే, ఆ దైవ స్మరణ అనేటటువంటిది కలవ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో స్మరిస్తే చాలుట, పెద్ద కష్టపడక్కర్లేదు మనం. యుగ యుగాల్లో ఈ మనకి యజ్ఞయాగాది క్రతువులు, ఈ క్రతువు చేశారు, ఆ క్రతువు చేశారని చెప్తూ ఉంటారు. కలియుగంలో ఏం చెప్పారు? స్మరణాన్ముక్తి అన్నారు. ఒక్క స్మరిస్తే, స్మరణ చేస్తే చాలుట. స్మరించినంత మాత్రంలోనే వాళ్ళు మేము ఉన్నాము అని మనకి అభయహస్తం ఇస్తూ ఉంటారు. ఏ విధంగా? దైవం మానుష రూపేణ, నేనున్నాను అని చెప్పి ఇంత గద వేసుకొని, లేకపోతే కనుక కిరీటాలు పెట్టుకొని, బాణాలు వేసుకొని రారు. ఏదో ఒక మనిషి రూపంలో వస్తాడు. దాన్ని మనం గ్రహించేటట్టు కూడా మన మనసు చెప్తుంది. ఒక్కోసారి ఆ మనసు మాట వింటాము, ముందుకు వెళ్తాము. ఒక్కోసారి మనలో ఉన్నటువంటి అహం ఉంటుంది కదా, అది మనల్ని అడ్డం పెడుతుంది. అడ్డం పెట్టడం వల్ల మనం కనుక్కోలేము. అందుకని దైవం మానుష రూపేణ, దేవుడు ఎప్పుడూ కూడా మనకి మనిషి రూపంలో వచ్చి ఏదో రూపంలో మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అమ్మ జీవితంలో చాలామంది నేను ఏ పని చేసినా కూడా నాకు కుదరట్లేదు, లేకపోతే నేను ఏది తలపెట్టినా సరే అందులో దురదృష్టమే వస్తుంది, లేక నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు ఎటువంటి ఫలితము రావట్లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నాకు దరిద్రం పట్టిందేమో, లేకపోతే నాకు నరదృష్టి ఉందేమో, చూయించుకుందాంరా, చెక్ చేయించుకుందామని చాలామంది అనుకుంటూ ఉంటారు. నరదృష్టి ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నరుల దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారు. అదైతే వాస్తవం. అవును. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు, అదైతే వాస్తవం. అయితే మనకు ఉందా లేదా అనేటటువంటిది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక బ్యాంక్ లోన్ కావాలి, నేను ఇల్లు కొనుక్కోవటానికి వెళ్తున్నాను. బ్యాంక్కి ఆయన యజమాని నాకు ఫోన్ చేశారు, మేనేజర్ గారు. అమ్మ మీరు ఎల్లుండి రండి, మీకు నేను లోన్ ఇస్తాను అంటాడు. సరే నేను ఎంతో కోటి ఆశలతో వెళ్తా, అమ్మ నాకు లోన్ వచ్చేస్తుంది, నాకు సొంత ఇల్లు వచ్చేస్తుంది, అమ్మాయి తర్వాత కట్టుకునే ఈఎంఐ సంగతి దేవుడు ఎరుగు, ముందర నాకైతే వచ్చేస్తుంది, అప్పు చేయని ముందు ఒక ఇల్లు వస్తుందిగా అనిపిస్తుంది, సొంత ఇల్లు అయితే ఉంటుంది కదా అనిపించి నేను వెళ్తాను. వెళ్ళంగానే ఏం చేస్తాను, అమ్మ మిమ్మల్ని రమ్మన్నాను కానీ నా పై అధికారి ఉన్నారు కదా, ఆయన మీకు ఇంకా పాజిబిలిటీ లేదన్నారమ్మా అంటాడు. డిసప్పాయింట్ అయిపోతాం. తర్వాత ఒక ఉద్యోగంలో ఉన్నా, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరిది లిస్ట్ వెళ్తుంది కదా, సంవత్సరానికి ఒకసారి ప్రమోషన్ లిస్టు. ఇప్పుడు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది ప్రమోషన్ ఇచ్చి, నాకు ప్రమోషన్ రావాలి, నాకు శాలరీ హైక్ అవుతుంది, నాకు పెరుగుతుంది అని నేను చాలా ఆశలు పడుతూ వెళ్ళాను. వెళ్ళి ఇంట్లో కూడా ఒక స్వీట్ కూడా చేసి పెట్టేసి వెళ్ళా, రాగానే గబగబా పెట్టాలని. చుట్టూ అందరికీ ఇచ్చారు, నాకు ఇవ్వాల, ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్లో కొంచెం తేడాగా కనిపించిందండి నాకు, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నారు అట్లా అని అన్నారు. అప్పుడు ఏమవుతుంది, డిసప్పాయింట్ అయిపోతాం. తర్వాత నేను ఇంకొక పని తలపెట్టా. ఆ తలపెట్టిన పని అసలు నేను ఇంకా ఎట్టా ఊహించానంటే ఒక స్థాయిలో ఊహించా, అవ్వదు, ఆ స్థాయి ఇంకా రీచ్ కాలేదు, అసలు ఊహించలేనంతగా పైనుంచి కింద పడేసినట్టుగా చేశారు వాళ్ళు. అంచనాలు తలకిందులైన సినిమా డైలాగ్ చెప్పాలి అంతే. అట్లాగే నిజంగా వాస్తవం అలాగైపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం పరిస్థితుల వల్ల. అంతేకాదు ఇంట్లో కూడా ఏమవుతుందంటే, నువ్వు గమనించు, ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చో, వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండవు, ఊరినే కుర్చీలే ఉంటాయి, లేకపోతే కుర్చీ కూడా ఉండదు, కూర్చోవడానికి చిన్న బల్ల ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో లేచి రాబుద్ది కాదు, పాజిటివ్ ఎనర్జీ, దైవత్వం, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకళ్ళ ఇళ్ళలో సోఫాలు గిఫాలు అన్నీ ఉంటాయి, కానీ 10 నిమిషాలు కూర్చోలేవు, వాళ్ళ ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ. ఎక్కడి నుంచి తెస్తాం నెగిటివ్ ఎనర్జీ అంటే, మనతో పాటే బయట నుంచి క్యారీ చేస్తాం మనం, వచ్చేటప్పుడు మన కాళ్ళతోనే వచ్చేస్తుంది. అందుకే పూర్వం ఏంటంటే బయటే కాళ్ళు కడుక్కురమ్మనేవాళ్ళు, కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, మరి కాళ్ళు కడుక్కోవాలంటే లోపలికి రావాల్సిందే. వాస్తవంగా చెప్పాలంటే మనకు అక్కడ ఒక మార్గం ఉంది,
అపార్ట్మెంట్లలో కూడా కింద పంపు పెడతారు. కానీ మనం ఏంటి ఆత్రం, మన ఇంటికి వచ్చేయాలి, మనం కడిగేసుకోవాలని ఆత్రంతో వచ్చేస్తాం. వచ్చేసి రాగానే కనీసం మిగతా అంతా తిరగకుండా ఏదైతే బాత్రూమ్ ఉందో దాంట్లోకి వెళ్ళి కాళ్ళున్న కడుక్కోవటం మంచిది. అటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు కూడాను కొంచెం గల్ల ఉప్పు ఉంటుంది కదా, అది నీళ్ళలో వేసి మాపింగ్ చేస్తే కూడా కొంచెం ఆ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా లాగుతుంది. ఇంకా వాకిలి కూడాను బూడిద గుమ్మడికాయ, కలబంద, అవి కొంతమంది ఎండుమిరపకాయలు నిమ్మకాయలు పెడుతూ ఉంటారు. అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందమ్మా. ఎర్రగుడ్డలో పట్టిక వేసి కట్టేస్తారు. ఇవన్నీ కూడా చేయటం వల్ల నరదృష్టి, నరఘోష, నరపీడ అనేటటువంటివి కూడాను చాలా వరకు తగ్గుతాయి, వెళ్ళిపోతాయి. నరదృష్టి ఉంది నాకు, నేనేం చేయాలి అన్న వారి సందేహాలు కూడా. వాళ్ళ స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం గల్ల ఉప్పు వేసుకుంటే వారికి వ్యక్తిగతంగా కూడా ఏదైనా దృష్టి ఉంటే ఇంటికే కాకుండా వారికి ఉంటే కూడా పోతుంది. చిన్నపిల్లలకు మనం ఉప్పు తీస్తాం కదా, చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు, ఫస్ట్ పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు, రే ఆ పిల్లవాడు గుక్క పెట్టి ఏడుస్తున్నారా, గల్ల ఇంత ఉప్పు కలిదిపోయినావా అంటారు కదా, ఉప్పు తీసి. అదేవిధంగా మనం స్నానం చేసేటప్పుడు కూడాను కొంచెం గల్ల ఉప్పు వేసుకొని తీసుకుంటే, స్నానం చేసేటప్పుడు ఉప్పు తీసుకోకర్లా, ఉప్పు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని పోసుకోవటం. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే మార్ఫింగ్ చేసేటప్పుడు ఆ విధానం చెప్పారో స్నానం చేసేటప్పుడు కల్లుపు వేసుకుంటే మనకు తెలిసిపోతుంది మనకు ఉన్నటువంటిది ఏదైనా సరే. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారమ్మా. నమస్కారం.